సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము అయితే ఆడబోతున్నాం ఫార్మింగ్ సిమ్యులేటర్ 22 అనమాట. సో గైస్ వచ్చేసి నేను వచ్చేసి సోయా బీన్స్ అయితే ఫుల్ గ్రైండ్ చేసి పెట్టా గైస్. ఓకే, ఎస్, ట్రైలర్ ఉంది కదా, దాన్ని నిండుగా ఉన్నాయి. ఎందుకంటే సోయా బీన్స్ మనకైతే ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో సోయా బీన్స్ కొద్దిగా రేట్ ఎక్కువ గైస్. ఓకే, అందుకే నేను వచ్చేసి చాలా అంటే చాలా గ్రైండ్ చేశాను. ఎస్, 52,000 లీటర్స్ ఉంది అబ్బా మన దగ్గర. ఎస్, లిటరలీ 52,000 లీటర్స్. తెలుసు ఒక 5 lakhs రావచ్చు మేబీ. ఎస్, చూసారు కదా, సోయా బీన్స్ 52,000 లీటర్స్ 100%. సో హార్వెస్టర్లో ఇంకా ఉంటుంది మేబీ, నాకు తెలిసి. ఓకే, లేదనుకుంటా, ఐ థింక్ సో. సరేలేనే. సో మన లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని ట్రాక్టర్ అయితే భలే ఉందబ్బా. సో మనం అయితే ఇంకా లైట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో, లెట్స్ గో. సో ఓకే గైస్, అందుకంటే ముందు మనం అయితే ఒక ఇల్లు అయితే కొందాం గైస్. ఓకే, ఎస్, కన్స్ట్రక్షన్, లెట్స్ గో. ఒక ఇల్లు అయితే కొందాం గైస్. ఓకే, ఎందుకంటే మనకి స్లీప్ వేయడానికి కానీ ఇంకా చాలా వాటికి కదా మనకి వచ్చింది. చాలా వాటికి కదండి, ఓన్లీ స్లీప్ వేయడానికే. కొద్దిగా పెద్దగా ఉంటాయి గైస్. ఓకే, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర. ఎస్, చెప్పడం మర్చిపోయినా, అయితే గ్రైండ్ చేసా గైస్. ఓకే, అందుకే 3 million అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఆఫ్లైన్ గ్రైండ్ అయితే చేసా. అందుకే ఎన్ని రోజులు పట్టింది వీడియో రావడానికి, ఒక 4 days అనుకుంటా. ఎస్, ఐ థింక్ సో 4 days అయితే పట్టింది మీకైతే వీడియో రావడానికి. ఎందుకంటే చెప్పా కదా, గ్రైండింగ్ చేస్తున్నా దీనికోసం. ఓకే, ఎక్కడ పెడదామా, కాకపోతే హార్వెస్టర్కి అడ్డం వచ్చింది అబ్బా. సో హార్వెస్టర్ కాదు, చాలా వాటికి అడ్డం అయితే వచ్చింది. అది ఫ్లవర్స్ కానీ చాలా వాటికి అయితే అడ్డం వచ్చింది. మన ప్లేస్ కానీ మనం పెట్టుకోలేము అబ్బా. ఇక్కడ పెడదామా, ఇక్కడ వద్దా అబ్బా, వాడికి అడ్డం వచ్చింది మళ్ళీ. ఓకే, అంటే వర్కర్కి, వాళ్ళ వర్కర్ పెడితే మనం చేసుకుంటే మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, సో దీని పక్కన పెడదాం గైస్. ఓకే, కొద్దిగా ఎస్ గైస్, ఎక్కడైతే పెట్టేద్దాం. ఎస్, ఓకే గైస్, మొత్తాన్ని మనం అయితే ఈ ఇల్లు అయితే కొనేసాం అనమాట. 1.5 lakh ఎస్ గైస్, 1.5 lakh అనుకుంటా. ఎస్, సో ఒక నిమిషం అండబ్బా, నేను వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. వద్దులేండి, తర్వాత చేస్తా అది వచ్చేసి. ఓకే, వీడియో అయినాక. అండ్ ఇప్పుడైతే నేను వచ్చేసి స్లీప్ వేస్తా. సో మనం తర్వాత కలుద్దాం గైస్. ఓకే, సో ఓకే, మొత్తాన్ని స్లీప్ వేయడానికి అయితే రావట్లేదు ఇంకా, ఎందుకంటే సో ఇప్పటికే చాలాసార్లు స్లీప్ వేసా. అండ్ అవి వచ్చేసి రెడీ చేస్తా గైస్. ఓకే, నేను వచ్చేసి హార్వెస్టర్ను హెడ్డర్. ఓకే, సో మీకైతే మధ్యలో కట్ చేస్తా, ఎందుకంటే మొత్తం వేస్ట్ అయిపోయింది. అండ్ ఆన్ చేయడం మర్చిపోయి నేను వచ్చేసి దాన్ని సెల్ చేస్తా. అంటే మనం అయితే 2 తీసుకుందాం కదా లాస్ట్ ఎపిసోడ్లో, దాన్ని వచ్చేసి ఇచ్చేసా. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి మన ప్లోయింగ్ చేస్తాం కదా అబ్బా, అది ఎలా చేస్తారని చూస్తున్నా. మరి ఇదేనా ప్లోవర్? నో గైస్, ఇది కాదు. అంటే దానికి సపరేట్గా ఒక ట్రాక్టర్కి వెనకాల పెట్టుకునేది ఉంటుంది. సో దానికోసం ఎదుగుతున్నా. ఒక నిమిషం అండి అబ్బా, దొరికిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఓకే, ఓకే గైస్, మొత్తాన్ని దొరికేసింది ప్లౌస్ అంట. సో దీని అయితే కొందాం, లాస్ట్లో ఉన్నది. సో ఎస్, పెద్దది, ఎందుకంటే కొద్దిగా పెద్దదే బెస్ట్ అబ్బా. ఎందుకంటే మనం అయితే చిన్నది కొనే దాని బదులు పెద్దది కొంటే ఓ పని అయిపోద్ది కదా మనం. ఎందుకంటే తర్వాత కూడా కొనాలి పెద్దది. సో అదేదో ముందే కొనేస్తున్నా. ఓకే, సో గ్రైండ్ చేస్తా, పర్లేదు ప్రస్తుతానికి అయితే. ఓకే, సో సీడ్స్ కొని ప్లాన్ చేయడమే, తర్వాత ఇంకా స్లీప్ వేయడమే. సో అయిపోద్ది. సో నేనైతే అలా చేసా. ఓకే, నన్ను దీన్ని వచ్చేసి అటాచ్ చేసేద్దాం. ఒక్క నిమిషం అండి. సో ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎందుకంటే నేను వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టా. 360x అనుకుంటా. ఎస్, 360x. పైన టైం కూడా చూడండి అబ్బా, 7/9. ఎంత ఫాస్ట్గా అయిపోతుందా, సరేలేండి. అండ్ యా గైస్, మొత్తానికి అయితే అన్ఫోల్డ్ చేద్దాం. ఎంత మెలకలు తిరుగుతుంది రే, ఎన్ని మెలకలు తిరిగిందో అబ్బా ఇది వచ్చేసి. సరేలేండి. సో గైస్, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే అనుకోద్దు, ఎందుకంటే
బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చింది గైస్, ఓకే అనుకోవద్దు. సో ప్రస్తుతానికి అయితే అంతే ఉంటుంది. నేను ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఇంకా అప్గ్రేడ్ చేస్తా. ఓకే, మన మైక్ని వచ్చేసి ప్రస్తుతం నా దగ్గర ఉన్నది JBL కాలర్ మైక్ గైస్. ఓకే, సో అందుకే మీకైతే ఆడియో అయితే ఉంటుంది. సో ఆగండి అబ్బా, నేను ఇది మొత్తం తీసుకుని మళ్ళీ వెళ్తాం. ఓకే, ఎందుకంటే మొత్తం కన్ఫ్యూజన్గా ఉంది. ఇది ఎలా చేస్తారో కూడా తెలియదు నాకు. రాండి అబ్బా ఒక నిమిషం. సో ఓకే గైస్, పెంట చేస్తాం మొత్తం. సర్లేండి. సో ఇంకా చాలా టైం అయితే అయిపోయింది, మరి చూద్దాం అవన్నీ. గైస్ సరిపోయింది. ప్లాంటింగ్ సీజన్కి వచ్చాము అప్పుడు మనం. అయినా కానీ పర్లేదే, 1800 గోల్డ్ క్రిస్ట్ వ్యాలీలో పర్లేదబ్బా. లీటర్కి 1800. సో మనమైతే సెల్ చేయొచ్చు అనుకుంటా. ఎస్, ఐ థింక్ ఎస్ గైస్, సెల్ చేయొచ్చు. ఎందుకంటే 2200 అంట. సో మనకైతే $400 కొద్దిగా తక్కువ వస్తుంది, కానీ పర్లేదబ్బా. ప్రస్తుతానికి అది రావటమే ఎక్కువ మనకి. ఓకే, మనైతే సేల్ చేసేద్దాం గైస్. ఓకే, ఈరోజు వచ్చేసి సో టైం వచ్చేసి కొద్దిగా తగ్గి 2 days పెట్టేద్దాం. ఓకే, సో ఉంచుదాం లేండి అంతే. ఓకే, ఎందుకంటే డేస్ కొద్దిగా స్లోగా అవ్వాలి, మనమైతే సేల్ చేయాలి కాబట్టి. ఓకే, డేస్ గడిచిపోతే మనకైతే కొద్దిగా కష్టం, ఎందుకంటే అంటే ప్రైస్ కూడా మారిపోద్ది కదా. ఓకే, డేస్ గడిచే కొద్దీ. ఎస్, సో స్లీప్ వేసి రేపు కలుద్దాం కదా. ఓకే, సో ఓకే గైస్, మొత్తాన్ని మనైతే స్లీప్ అయితే ఇస్తాను అనమాట. అండ్ మనైతే వెళ్ళిపోదాం ఇంకా. ఎస్, గోల్డ్ క్రిస్ట్ వ్యాలీకి అయితే మనైతే వెళ్ళిపోదాం. మనైతే దాన్ని సెల్ చేసేది మనైతే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే, సెల్ చేసేద్దాం ఈరోజే. ఎస్, ఈరోజు సెల్ చేయడమే సరిపోద్ది, ఎందుకంటే చాలా టైం పట్టిద్ది. ఓకే, అది వచ్చేసి అంటే సైలోలో పెట్టి మనమైతే ట్రైన్ బుక్ చేయాలి. సో అదే కొద్దిగా టైం అయితే ఎక్కువ పట్టిద్ది. ఎస్, ఐ థింక్ సో ఇంకా 1 hour పట్టచ్చు నాకైతే. ఓకే, మీకు ఒక 10 minutesలో వచ్చేసింది వీడియో. ఓకే, ఎందుకంటే చాలా క్రాప్స్ చేస్తా, ఎందుకంటే చిన్నగా రావాలి. ఎందుకంటే మీరైతే చూడట్లేదు అబ్బా లాంగ్ వీడియోస్ని, అందుకే కొద్దిగా చిన్నగా చేస్తున్నా వీడియోస్ వచ్చేసి. ఓకే, మేబీ నాకు తెలిసి ఒక 10-12 minutes అయితే రావచ్చు. ఓకే, ఎస్, రియల్ టైం. ఎస్ రియల్ టైం అయితే పెట్టేసాను అనమాట. ఎందుకంటే కొద్దిగా చిన్నగా వెళ్తే మనం అయితే సెల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, టైం ఎక్కువ అయితే మనకు కష్టం అవుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనైతే వెనక్కి వెళ్ళాలి, ఇటు కాదు. ఓకే, గోల్డ్ క్రిస్ట్ వ్యాలీ అంటే మనకైతే కొద్దిగా అవతల ఉంటుంది. ఓకే, మన ఫామ్ ఉంది కదా, దానికి కొద్దిగా దూరం వెళ్తే అక్కడ వచ్చేసి ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో మనమైతే సైలోలో ఈ సోయాబీన్స్ మొత్తం వేస్తే మనమైతే వేసి మనమైతే ట్రైన్ బుక్ చేసి మనమైతే దాన్ని సెల్ చేస్తే చాలు. ఓకే, దానికి కొద్దిగా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఓకే, సో చాలా కష్టమైన ప్రాసెస్ అది వచ్చేసి, కానీ డబ్బులు అయితే వస్తున్నాయి కదా, మనం చేద్దాం. ఓకే, గ్రైండింగ్కి వచ్చేసి అది వచ్చేసి చాలా అంటే చాలా బెటర్ కేసు. ఓకే, అన్నిటి మీద పోలిస్తే అదే కొద్దిగా బెటర్, ఎందుకంటే ఫార్మింగ్ సిమ్యులేటర్ 22లో సోయాబీన్స్ అనేవి కొద్దిగా చాలా అంటే చాలా రేట్ ఎక్కువ. ఓకే, ఎస్, దాని సీజన్ వచ్చిందంటే 3000-4000 దాకా కూడా వెళ్ళిద్ది. కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి నేను వచ్చేసి ఇప్పుడే సెల్ చేస్తున్నా. కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో సెల్ చేయొచ్చు, కాకపోతే ఈ వీడియో వచ్చేసి సెల్లింగ్ కోసమే పెట్టుకున్నా అందుకే. సో అదే అబ్బా ఫ్యాక్టరీ లాగా ఉంది కదా, అక్కడైతే మనమైతే సెల్ చేయాలి. మనమైతే ఈ లోపు ఒకటైతే కొనేద్దాం. ఓకే, సో ఇది వద్దు ట్రయల్ అయితే కొందాం గేస్. ఒకటి మన ఇంటికాడికి వెళ్ళొద్దు కదా, సో అందుకే పెద్దది కొందామా, పెద్దదే కొందాం గైస్. ఓకే, క్రాంప్. ఎస్ గైస్, మొత్తానికి ఏదైతే కొనేసా. అండ్ మనైతే దీని సెల్ చేసి మనైతే దాన్ని తీసుకొని ఆడికి వెళ్ళేదిలే, ఇది సెల్ చేసి వీడియో ఏం చేస్తావు గైస్. ఓకే, చూసుకోరా సరిపోయింది. ఓకే, పర్లేదు, వాడైతే ఆపేశాడు కదా. దీనికైతే ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అబ్బాయి ఫార్మింగ్ సిమ్యులేటర్ 22కి. మేబీ ఇంకా వీడియోస్ వచ్చేసి కొద్దిగా డిలే అవ్వచ్చు గైస్. ఓకే, అనుకోవద్దు, ఎందుకంటే గేమ్ వచ్చేసి క్రాష్ అవుతుంది అందుకే. సో నేనైతే ఏం చేయలేను. ఫిక్సెస్ చాలా ట్రై చేసా, ఇదైతే ఫిక్స్ అవ్వట్లేదు. మరి మీకైతే ఇల్లు కొన్నా కదా అబ్బా, ఇల్లు కొన్న తర్వాత 2 సార్లు క్రాష్ అయింది. తర్వాత స్లీప్ వేసి మళ్ళీ వస్తాను చెప్పా కదబ్బా, అప్పుడు ఒక 3 సార్లు క్రాష్ అయింది. మళ్ళీ స్లీప్ వేసి రాగానే క్రాష్ అయింది. మళ్ళీ గేమ్లోకి వచ్చిన తర్వాత స్పాన్ అయిన ఎమ్మట్లోనే మళ్ళీ క్రాష్ అయింది గేమ్. సో అట్లా 2 సార్లు అయితే క్రాష్ అయింది అనమాట, 3 సార్లు కాదు 2 సార్లు. ఓకే,
ఎస్ ఈరోజు మొత్తం 4 టైమ్స్ అయితే క్రాష్ అయింది గేమ్ వచ్చేసాక. ఎస్ మనైతే వెళ్దాం గైస్, లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తాం కదా. ఓకే కొద్దిగా ముందుకి. ఎస్ ఇంకా మనమైతే అన్లోడ్ చేసేద్దాం. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉండదు, చూసారు కదబ్బా. ఎస్ చిన్న దాంట్లో నుంచి వెళ్ళాలి మొత్తం, కానీ ఫాస్ట్గానే వెళ్ళిద్ది. ఓకే చూసారు కదా ఎంత ఫాస్ట్గా తగ్గిపోతుందో. 78, 77 ఓవర్ 9 స్పీడ్గా అన్లోడ్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేండి. ఓ నో, రాంగ్ బటన్ ఒక సబ్బ చూడకుండా. సో పర్లేదు. ఎస్ మొత్తానికి అన్లోడ్ అవుతుంది. మరి ఇది ఎంత ప్రైజ్కి వెళ్ళిద్దో చూడాలి. సో లాస్ట్లో చూపిస్తా గైస్. ఓకే ఎంత ప్రైజ్కి వెళ్ళింది అనేది. ఇంకా అవ్వలేదు అబ్బా, ఇది చాలాసేపు నుంచి ఉంది. అంటే 1-2 minutes నుంచి ఉంది అంతేలేండి, చిన్నది కదా. సో అయిపోయింది కదా మొత్తానికి అయితే. అండ్ మనం అయితే ముందుకెళ్దాం. లెట్స్ గో. మొత్తానికి అయితే అయిపోయింది. అండ్ దీని వచ్చేసి వర్కర్కి ఇచ్చేసి పైకి అయితే తీసుకెళ్ళమని చేద్దాం. ఓకే బయటికి ఇప్పుడు వద్దులేండి, ఇక్కడ పెట్టేసి మనైతే ట్రైన్ బుక్ చేసేద్దాం. ఓకే కొద్దిగా ముందుకెళ్తే రైల్వే ట్రాక్ దగ్గర మనైతే ట్రైన్ అయితే బుక్ చేయొచ్చు కదా. ఓకే మొత్తం ఫ్యాక్టరీ. ఎస్ సైల ఫ్యాక్టరీ. ఎస్ ప్రాసెసింగ్ అని మొత్తం ఎక్కడ ఉంటాయి. అండ్ మనకి దీంట్లో ఇవ్వలేదులేండి, సెల్లింగ్ మాత్రం ఇచ్చారు దీంట్లో. ఇదేందో బాక్స్ చూపించట్లా. ఓకే సో గైస్ మొత్తం రెండుకి అయితే తీస్తా గైస్. ఓకే ట్రైన్ వచ్చేసి అండ్ 2 kilometers ఇంకా నేను 2.2 kilometers గైస్. ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాం గైస్. ఓకే ట్రైన్ కొద్దిగా టైం పెట్టేటట్టే ఉంది, ఒక 10 minutes అటు పెట్టేటట్టుంది టైము. ఎస్ ఎక్కడుంది ట్రైన్? మనం ఎక్కడ ఉన్నాం ఎందుకే? అది కాదే, మనం ఆడన్నాం అబ్బాయి ఎందుకే. ఓకే గైస్ కింద ఉన్నాం. ఓకే సో ఏడున్నాం మనైతే. సో చూసారు కదా ఏడైతే ఉన్నాం. అండ్ గ్రెయిన్ పూల్ ఈస్ట్ పర్లేదులేండి. ఇక్కడ వచ్చేసి ఎస్ గోల్డ్ క్రీస్ట్ వ్యాలీ, ఇదే మనకు కావాల్సింది. ఓకే అండ్ మన చూసారు కదా ట్రైన్ అయితే చాలా దూరం ఉంది అబ్బా. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాం గైస్. ఓకే గైస్ మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఎస్ దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ వీళ్ళు గేట్ వేసారు. ఓకే అండ్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. ఓకే గైస్ మొత్తానికి అయితే వచ్చేసింది. అండ్ ఈ ట్రైన్ సేమ్ జీటీఏలానే ఉంది అబ్బా. జీటీఏలో ట్రైన్ ఉంది కదా, సేమ్ దానిలానే ఉంది. ఈ టు ఎంటర్ ద వెహికల్ డీజిల్ లోకోమోటివ్ అంట, బాగుంది. ఓకే కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఎస్ కేస్ కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఎస్ ఖాళీ ట్రైలర్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి మనం అయితే ఫిల్ చేసేద్దాం. ఓకే ఎస్ వచ్చేసింది. ఆర్ టు స్టార్ట్ ఫిల్లింగ్. ఎస్ కేస్ మన దగ్గర ఉంది సోయా బీన్స్. ఇది లేదా అయింది. ఓకే ఉంది గైస్. 52,000 liters. ఓకే ఫిల్ అవుతుంది అబ్బా చిన్నగా. సో మొత్తం సరిపోద్ది అయింది మేబీ, ఐ థింక్ సో. సరిపోద్ది అనుకుంటా మొత్తం ఇంటికి. లేదులేండి సరిపోదు, సగమే వచ్చిద్ది. ఎస్ చెప్పా కదా సగం అయితే వచ్చేది గైస్. ఓకే అండ్ మన అయితే దీన్ని వచ్చేసి పంపించేద్దాం గైస్. ఓకే మనం డైరెక్ట్గా ముందుకెళ్తే అదే పోద్ది ఇంకా. ఎస్ కన్ఫర్మేషన్ అడిగిద్ది. ఎస్ చెప్పా కదా. ఎస్ అదర్ సైడ్ ఆఫ్ ది మ్యాప్. డూ యూ వాంట్ టు సెల్ ద గూడ్స్ అని చెప్తుంది. ఓకే ఎస్ అండ్ గైస్ మొత్తాన్ని మనైతే 1,14,000 అంతేనా? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా గైస్ దీని దగ్గర నుంచి. సర్లేండి మనైతే ఏం చేయలేము ఇంకా. సో గ్రైండింగ్ అయితే బెటర్ ఇది. ఓకే అండ్ దీన్ని వచ్చేసి ఆడే పంపిద్దాం, మన ఇంటికి అయితే పంపిద్దాం గైస్. ఓకే సో క్రియేట్ జాబ్ చేద్దాం. సెట్ డెస్టినేషన్. ఓకే సెట్ డెస్టినేషన్ అన్నా లేకపోతే క్రియేట్ జాబా? పిక్ ఏ టార్గెట్ లొకేషన్. ఓకే సెట్ డెస్టినేషన్ అనుకుంటా అబ్బా. యాక్టివ్ వర్కర్స్. సో సెట్ డెస్టినేషన్ అండ్ వాడు వెళ్ళేలోపు మనం వెళ్ళాం వాడి దగ్గరికి. చూద్దాం ఆగండి అబ్బా. మేబీ వెళ్ళొచ్చాము. ఎస్ ఎందుకంటే తిప్పాడు కదా. ఓకే ఈ ఎస్ కేస్ మొత్తం అయితే ఎక్కేసాం అనమాట. ఏఐ వర్కర్ జే అనమాట వీటి పేరు వచ్చేసి. ఓకే ట్రాక్టర్ అయితే మామూలుగా లేదబ్బా. అండ్ చూసారు కదా ఎస్ ఏఐ డ్రైవర్. ఓకే డ్రైవర్ అండ్ ఇంటికి వెళ్ళినా మళ్ళీ వెళ్తాం. ఓకే నేను వచ్చేసి వీడియో అయితే ఏం చేసేస్తా. ఓకే ఇంటికి వెళ్ళినాక
ఓకే గైస్ మొత్తానికి ఇంటికైతే వచ్చా నేనైతే వీడైతే చేస్తున్నా. సో దాసిడ్ గైస్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డే ఒక బాయ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా గ్రైండ్ చేస్తా గైస్. ఓకే బాయ్.